మేలో పార్టీ పెడతా, సిద్దిపేట నుండే పోటీ చేస్తా, జాగృతి అధ్యక్షురాలు కవిత. బీజేపీ కాదు, రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం. మా పార్టీకి తెలంగాణ మదర్ బోర్డు. బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది నాతో టచ్లో ఉన్నారు. ఎవరనేది సందర్భం వచ్చినప్పుడు చెప్తా. చుట్టూ తెలంగాణ ద్రోహుల్ని పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నారని కామెంట్. చేలో అమ్మవారి లెక్క కవిత గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. కవిత గారి పార్టీ నిర్ణయాలు, పార్టీ విధానాలు, పార్టీ మేనిఫెస్టో అంతా కూడా చాలా కొత్తగా యువతను ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా తెలంగాణ అనే భావోద్వేగపూరితమైన సెంటిమెంట్ తోటి కవిత గారు పార్టీ పెట్టబోతున్నట్టు కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నాకున్న సమాచారం మేరకు ఇగో ఈ అంశాలు నేను నిన్న కొన్ని అంశాలు కవిత గారు చెప్పిండ్రు. దాంతో కవిత గారి పార్టీ ఎట్లా ఉండబోతుంది, దాంట్లో ఏ విధమైన ఆలోచనలు ఉండబోతున్నాయి అనేది కొన్ని పాయింట్లు. ఎందుకంటే నిన్న కవిత గారు చిట్చాట్ చేసిండ్రు. ఆ చిట్చాట్లో భాగంగా విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి, పార్టీని ఎట్లా నడపాలి, పార్టీలో ఎవరికి అత్యధికంగా అవకాశాలు ఇవ్వాలనే దాని మీద చిట్చాట్ చేసిండ్రు. మే మొదటి వారంలో పార్టీ అనౌన్స్మెంట్ రాబోతుంది. పార్టీ పేరులో తెలంగాణ ఖచ్చితంగా ఉండబోతున్నట్టు కూడా కవిత గారు ఓపెన్గా మాట్లాడారు. ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారనే అంశానికి సిద్దిపేట లేదా రెండో ఛాన్స్ బోధన్. సిద్దిపేటలో అయితే హరీష్ రావు గారు ఉంటారు. హరీష్ రావు గారి మీద పోటీ చేస్తే కనుక ఓ విధంగా కవిత గారు డైరెక్ట్ హరీష్ రావు గారికి చెక్కు పెట్టడానికే ఆ సాహసం చేసినట్టు కూడా భావించవలసి ఉంటుంది. రెండు బోధన్ నుండి కవిత గారు పోటీలో ఉండబోతున్నా అనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎంపీగా నిజామాబాద్ నుండే కవిత గారు గెలుపొందడం జరిగింది. ఇక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కూడా కవిత గారి పార్టీ ఉండబోతున్నట్టు కూడా కవిత గారు చెప్తున్నారు. ఇక తెలంగాణలో బీజేపీ ఉండదు అనే ఒక మరో మాటను కూడా కవిత గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలని ప్రశ్నిస్తూనే ఉంటాం. అయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి గారికి పరోక్షంగా సపోర్ట్ చేయడానికి కవిత గారు మాట్లాడుతున్నారు, కవిత గారు అడుగులు వేస్తున్నారు అని ఒక పిచ్చివాదనను తీసుకొస్తాను. ఇప్పుడు కవిత గారు ఏర్పాటు చేయబోయే పార్టీతోటి బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది అనుమానాలు పటాపంచలైనట్టే. ఇక ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ విధి విధానాలు అన్ని పార్టీలను ప్రశ్నించే విధంగానే ఉంటాయి అనేది కవిత గారు స్పష్టంగా చెప్పిండ్రు. ఇక 50 కమిటీల్లో అనేక చర్చలు చేస్తున్నాం. దాదాపుగా యువత సమస్యలు కావచ్చు, బీసీల సమస్యలు కావచ్చు, దళితుల సమస్యలు కావచ్చు, ఎస్టీల సమస్యలు కావచ్చు, లేకపోతే ఉద్యమకారుల సమస్యలు కావచ్చు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సమస్యలు మీద 50 కమిటీలను కవిత గారు ఇప్పటికే ఏర్పాటు చేసిండ్రు. ఆ కమిటీలకు సంబంధించి ఆల్రెడీ అధ్యయనం కూడా జరుగుతుంది. అధ్యయనం రిపోర్ట్ రాగానే పార్టీ అనౌన్స్మెంట్ రోజున కవిత గారి మేనిఫెస్టోని ప్రకటించడం కూడా జరుగుతుంది. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు కవిత గారు ఏర్పాటు చేసిన పార్టీ కనుక వస్తే, ఆ పార్టీకి గుర్తు కనుక కేటాయిస్తే ఆ గుర్తు మీదనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామనే ఒక మాటను కూడా కవిత గారు చెప్పడం జరిగింది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తామనే మరో మాటను కూడా కవిత గారు నిన్న చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఇక పెద్దపల్లి మున్సిపాలిటీలో కవిత గారే తామ పార్టీనే ప్రధాన ప్రతిపక్షం అనే మరో మాట కూడా అన్నారు. ఇక కవిత గారు ఏర్పాటు చేయబోయే పార్టీలో ప్రధానంగా యువతకు పెద్దపీట. దీన్ని అండర్లైన్ చేసుకోండి దయచేసి యువత. ఎందుకంటే మీరు బీఆర్ఎస్లో చూసుకుంటే 10 సంవత్సరాలు దోసుకున్న దొంగలే కనబడతారు. ఇక కాంగ్రెస్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారితో మొదలు పెడితే, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ని మొదలు పెడితే, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క గారు కావచ్చు, అటుపోతే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేకపోతే ఇటు వస్తే సురేఖ గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు మన షెడ్యూల్ వేసుకున్న ప్రజలు కనబడుతున్న రాజకీయ నాయకులు. మరి వీళ్ళనే మళ్ళా భుజాల మీద మోస్తారా? ఒకటి ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా ఏమో 10 సంవత్సరాలు మొత్తం తెలంగాణను నునుపు పట్టిన వాళ్ళే. వాళ్ళంతా ఎక్కడికక్కడికి సంపదను దోసుకొని పోగేసుకున్న వాళ్ళే.
ఇక ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏ 50 సంవత్సరాల నుండి వీళ్ళు రాజకీయం చేస్తున్న వాళ్ళు. మరి కవిత గారి పార్టీ నుండి యువతకు అవకాశాలు ఇస్తారు. నేను నమ్మకంగా చెప్తున్నా, కవిత గారు నాతో స్వయంగా ఒక మాట అన్నారు, యువకులను దొరకబట్టండి, యువకులను వెతకలాడండి, మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాం అని ఎవరికైతే ఉత్సాహం ఉన్నదో, అది ఎస్సీ బీసీ ఎస్టీలు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, వెలువన్లు కావచ్చు, ఎందుకంటే మీరు డిజిటల్ మీడియా వేదికగా ఉండి అనేక విషయాలను మాట్లాడుతుంటారు కాబట్టి ఈ యువతను ప్రోత్సహించడానికి ఓపెన్గా వాళ్ళతోటి చర్చలు జరపండి అని నాతోటి స్వయంగా కవిత గారు అనడం జరిగింది. కాబట్టి ఒక కొత్త రాజకీయాన్ని తెలంగాణలో మనం మొదలు పెడితే కనుక ఈ పాత రాజకీయ నాయకులంతా వాళ్ళని ఇంటికి పంపించి కొత్త రాజకీయ నాయకులు తెలంగాణలో రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణలో కొత్త రాజకీయాన్ని మనం మొదలు పెట్టవలసిందే. నేను చెప్తున్నా, నేనైతే 3 టర్మ్లే పోటీ చేస్తాను. నేను ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చి నాకు అవకాశం కనుక వస్తే ఒక 3 టర్ములే, ఆ 3 టర్ముల తర్వాత మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇస్తాను. నాకై నేను స్వచ్ఛందంగా తప్పుకొని కొత్త వారికి అవకాశం ఇస్తాను. ఇలాంటి రాజకీయాన్ని తెలంగాణలో రావాలని మేము కూడా ఆశపడుతున్నాం. కవిత గారికి మేము కూడా కొన్ని అభ్యర్థనలు పెడుతున్నాం. ఇగో ఇలాంటి రాజకీయం చేయండి అని పెడుతున్నాం. అందులో ఈ అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. 3 సార్ల కంటే ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఈ కొంచెం పెద్ద రాష్ట్రాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది కూడా 3 సంవత్సరాలు, ఒక 2 సార్లు చాలు. యాక్చువల్లీ అమెరికా విధానం లెక్క 2 సార్లే చేయాలి పోటీ. కానీ ఇక్కడ కొంత గందరగోళమైన అంశాలు ఉంటాయి కాబట్టి, చాలా అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి 3 సార్లు ఎనఫ్. యువతకు మంచి అవకాశాలు ఉంటుంది. రండి, నేను మీ 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 జాతుల నుండి వచ్చిన ఒక అణగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డను, ఒక యువకుణ్ణి. ఏ యువకులు అయితే ఉన్నారో మీరు అందరు రండి. మనము ఈ దోసుకున్న దొంగలను, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వృద్ధులను అందరిని ఇంటికి పంపించి తెలంగాణలో ఒక కొత్త రాజకీయాన్ని సృష్టిద్దాం రండి. టీఆర్ఎస్ వాళ్ళు చాలామంది నాతో టచ్లో ఉన్నారు. ఎవరు టచ్లో ఉన్నారో సందర్భం వచ్చినప్పుడు చెప్తా. షర్మిల ఫెయిల్యూర్ లీడర్ కాదు, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. నిజమే కదా. షర్మిలను చూపించి ఏమంటానంటే, కవిత గారు షర్మిల గారు లెక్కనే అవుతారు, ఫెయిల్ అయిపోతారు అంటాను. ఆమె యాక్టివ్ రాజకీయాల్లోనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆమె అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి. ఆమె ఎట్లా ఫెయిల్ అయింది అన్నట్టు? ఇక్కడ తెలంగాణలో తెలిసి తెలవక తిరిగింది. తెలంగాణ పరిస్థితులను అవగతం చేసుకోకుండా, ఆలోచన లేకుండా తిరిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆమె రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఆ రాష్ట్రానికి ఆమె అధ్యక్షురాలు. కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రానికి ఆమె అధ్యక్షురాలు. ఇదే ముచ్చట అన్నారు. కాబట్టి షర్మిలను చూపించి కవిత గారిని నిందించే ప్రయత్నం, షర్మిల గారిని చూపించి కవితను ఫెయిల్యూర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది ముమ్మాటికి తప్పు. కవిత గారికి షర్మిల గారికి ఏ విషయంలో కూడా పోలిక పెట్టద్దు. కవిత గారు 8 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. 14 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపితే 8 సంవత్సరాలు అందులో కవిత గారి పోరాటం ఉన్నది. అది కూడా తండ్రి ప్రోత్సాహం లేకుండా, తండ్రి నీడన కాకుండా, తండ్రికి ఏమాత్రం సంబంధం లేకుండా జాగృతి అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా తనంటూ ఒక క్యాడర్ని సంపాదించుకొని ఆ క్యాడర్ ద్వారా బతుకమ్మను ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా కవిత గారు ఎత్తుకొని తిరగడం స్టార్ట్ చేసింది. కాబట్టి కవితను షర్మిల గారితో ఎట్టి పరిస్థితిలో పోల్చి చూడొద్దు. షర్మిల గారు అన్న కోసము తండ్రి మరణించినాక విధిలేని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చింది. స్వతహాగా అక్కడ షర్మిల గారికి రాజకీయం చేయాలని ఎక్కడ లేదు. కేవలం అన్న కోసం, తండ్రి కోసం రాజకీయాల్లోకి వచ్చింది. కానీ కవిత గారు అట్లా కాదు. తెలంగాణ మూమెంట్ను అర్థం చేసుకొని అమెరికాలో జాబ్ విడిచిపెట్టి వచ్చి జాగృతి అనే ఒక సంస్థను స్టార్ట్ చేసి ఆ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవారి గురించి ఎందుకు చర్చ చేయరు? ఓన్లీ ఆడవాళ్ళనే అంటారా? ఆడవాళ్ళు పార్టీలు పెట్టి కూడా సూపర్ సక్సెస్ అయిన. ఉదాహరణకు మాయావతి గారు, ఉదాహరణకు మమతా బెనర్జీ గారు, అదే మాయావతి గారు. కాబట్టి సక్సెస్ అయిన ఆడవాళ్ళు మస్తు మంది ఉన్నారు. షర్మిలను చూపించి కవిత గారిని అట్లనే అవుతుంది అనుకుంటే అది పొరపాటు. మరి అదే విధంగా తెలుసుకుంటే పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు మన దగ్గర. చిరంజీవి పార్టీ పెట్టి ఫెయిల్ అయిపోయింది. దేవేంద్ర గౌడ గారు పార్టీ పెట్టి ఫెయిల్ అయిపోయింది. ఇట్లా పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన దాంట్లో
మగవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నాయకత్వం అనేది ఎంత బలంగా ఉన్నది, సంకల్పం అనేది ఎంత బలంగా ఉన్నది అనేది చూడాలి. కవిత గారిలో ఆ లీడర్ తత్వం ఉన్నది, ఆ సంకల్పం ఉన్నది, విజన్ ఉన్నది, మూడు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి పార్టీ పెడతా అన్నాడు, బీజేపీలో చేరాడు, ఇప్పుడు మళ్ళీ పార్టీ అంటున్నాడు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఆశిస్తున్నాడు, మంత్రి పదవి కోసం మాత్రమే గొడవ పెడుతున్నాడు తప్పించి ఆయన పార్టీ పెట్టడు, పెట్టి నడపలేడు. గతంలో కూడా పార్టీ పెడతానని బీజేపీలో చేరిండు, ఇప్పుడు మంత్రి పదవి కోసం రాకపోతే మళ్ళీ పార్టీ పెడతా అంటాడు. తెలంగాణ మా పార్టీ మదర్ బోర్డు, సామాజిక తెలంగాణ మా పార్టీ లక్ష్యం, ప్రజల కోణంలో పార్టీ నడుపుతాం. తెలంగాణ అనేదే మొట్టమొదటి నినాదంగా కవిత గారి పార్టీకి ఉంటుంది. రెండు, సామాజిక తెలంగాణ. కవిత గారు మరి ఓసీ మహిళ కదా, కవిత గారు మరి వెలుమ కదా, మరి సామాజిక తెలంగాణ ఎట్లా సాధ్యం అని ఒక మాటను అనవచ్చు. ఖచ్చితంగా ఇది చర్చకు వస్తుంది పార్టీ పెట్టినాక. సామాజిక న్యాయం అంటే ఎవరి వాటా వాళ్ళది, ఎవరి వాటాను వాళ్ళకు పంచడానికి కవిత గారు సిద్ధంగా ఉన్నారు. దీంట్లో క్లియర్. ఈ అంశాలతోటి నిన్న కవిత గారు చిట్ చాట్ చేసిండ్రు.